కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము ఈ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. మీరు కనికిరాన్ని చూపెట్టుమని ప్రార్థిస్తున్నానయ్యా. మహాదేవుని యొక్క గొప్పతనం, మహిమ, ప్రభావాలు మీ అందు స్పష్టంగా చూడటానికి మానవ మాతృలమైన మాకు మీరు కృప చూపెట్టారు. మీ నోటి మాటల ద్వారా, మీ స్పర్శ ద్వారా తండ్రి, మేము ఎంతగానో మార్పు చెందటానికి, మా జీవితములు పరిశుద్ధపరచబడటానికి కృప దయచేశారు. మీరే కనికరాన్ని చూపెట్టి ఒక అద్భుతాన్ని చేయండి. మహిమగల దేవుడు మీరు, మహిమా ప్రభావములు కలిగిన దేవుడు. దయచేసి మీ బిడ్డల పట్ల మీరు కృప చూపెట్టి గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డల్ని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. మహిమగల దేవ, ప్రతి బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకు అవసరమైన ప్రతిదీ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 20వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఈ వచనాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ వచనం నిజంగానే చాలా విశేషమైనటువంటి వాక్యాలు చెప్పబడి ఉంది. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులారా, గమనించాలి. వాక్యంలో చెప్పబడిన రీతిగా కొందరి పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 7వ వచనంలో, జనులు ఇలాగూ నిలువబడుచుండగా యోషువ, బాని, షేరబ్యే, యామీను, అక్కూబు, షబ్బైతే, హోదియా, మైకేయ, కెలీటా, అజర్య, యోజాబాదు, హనాను, ఫెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ప్రియులారా, బాగా వినాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎజ్రా ఎత్తైన స్థలములో నిలుచుండి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచినప్పుడు వీరందరూ కూడా ఆ వాక్యం యొక్క తాత్పర్యమును ప్రజలకు తెలియచెప్తూ వచ్చారు. మీరేం చెప్తున్నారు ఆలోచించండి. సంఘంలో దైవ సేవకుడు వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ వాక్యం యొక్క తాత్పర్యాన్ని ఎందరో తెలియని బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియచెప్పాలి. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. మా దైవజనులు జర్మియా అయ్యగారు పటాన్చెరు మీటింగ్లో వాక్యాన్ని బోధించి వెనక్కి వచ్చేటప్పుడు కారులో ఎవరితోనో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. కేజీ నుండి పీజీ వరకు ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ అర్థమయ్యే శైలిలో వాక్యాన్ని బోధించాలి అని పదే పదే చెప్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది బిడ్డలు సంఘాలలో కేజీ నుండి పీజీ వరకు, అంటే ఎల్కేజీ నుండి బైబిల్ బాగా తెలిసినటువంటి వ్యక్తుల వరకు ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి వారు చేయవలసిన పని, దేవుని వాక్యాన్ని బోధకుడు బోధించిన తరువాత ఆ వాక్యం యొక్క అర్థాన్ని తెలియజెప్పేవారుగా ఉండాలి. అంతేకాని
వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ అసహ్యమైన జీవితాన్ని జీవించకూడదు. ఒక్కొక్క పర్యాయము బోధించే బోధకుని కుటుంబీకుల గురించి మాట్లాడుతూ ఉంటాం. నిజంగా ఇది చాలా అసహ్యమైన కార్యం. ఎన్నో సమాచారాలు రాయబడ్డాయి. ఇశ్రాయేలీల ప్రయాణంలో బోధకుని కుటుంబంలో భార్యను గురించి మాట్లాడారు. మోషే భార్య గురించి అతని అన్నయ్యన అహరోను మిరియామి మాట్లాడారు. దేవుడు ఊరుకోలేదు. వారిని గుడారపు మందిర ద్వారం దగ్గరికి రమ్మని వాళ్ళతో మాట్లాడాడు. మోషే ఎవరో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీదున్న ప్రజలందరిలో సాత్వికుడు. అతని భార్య గురించి మీరు చెడుగా మాట్లాడారు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను అని ప్రభులు వారు గట్టిగా మందలించి వెళ్ళిపోయాడు. తక్షణమే మిరియామికి కుష్టు వచ్చాది. మీరెరుగుదిరి విషయమై దయచేసి సంఘంలో సేవకుని గూర్చి సేవకుని కుటుంబీకులను గూర్చి దయచేసి మాట్లాడకండి. ఆ శాపం మనకి వస్తుంది. నేను ఎందరినో ఎరుగుదును. ఆ రీతిగా సేవకులను గూర్చి మాట్లాడుతూ విశ్వాసులు భ్రష్టులైపోతూ వచ్చారు, దరిద్రులైపోతూ వచ్చారు. వారు చేసే ప్రతి పని కూడా విఫలమైపోతూ వచ్చాది. అంతేకాదు, వారి శరీరాల్లో ఆరోగ్యము, వారి చేతిలో ఉన్న ఆర్థికము అంతా కూడా హరించుకుపోతూ వచ్చాది. చాలామందిని చూశాను. అందుకే మా సహవాసంలో కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే వాక్యం చెప్పేటప్పుడు దయచేసి ఇతరుల మీద కొండాలు చెప్పకండి. దేవుని బిడ్డలు మీరు దయచేసి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రార్థనల్లో కలుసుకోనండి, సహవాసంలో మానకుండా ఉండండి అని చెప్తూ ఉంటాను. దేవుని ముందు కూర్చొని వాక్యం వినేటటువంటి బిడ్డలు దేవుని ఆశీర్వాదాలు పొందాలి. చూడండి, ఎజ్రా గ్రంథాన్ని విప్పి ఆయన బోధించేటప్పుడు ఆ వాక్యం యొక్క తాత్పర్యము చెప్పే బిడ్డలు ఎంతమంది సంఘంలో ఉన్నారు. సంఘమా, ఈ రోజున ఆలోచించాలి. మన దైవ సేవకుడు వాక్యం బోధించేటప్పుడు ఆయన చెప్పే వాక్యం యొక్క తాత్పర్యాన్ని సంఘానికి చెప్తూ ఉంటే సంఘము బలపడుతూ ఉంటుంది. వాక్యము ఆహారము, అది పరలోకపు మన్నా. చాలామంది అర్థం కాక వెళ్ళిపోతారు. అర్థమైన మీరు అర్థం కాని ప్రతి బిడ్డకు ఆ వాక్యాన్ని వివరంగా చెప్తే ఆ బిడ్డలను మీరు వాక్యముతో పోషించిన వారు అవుతారు. దాని ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఈ లక్షణాలు ఆధ్యాత్మికంగా ఈ శ్రేష్టమైన లక్షణాలు కలిగి మనము జీవించాలి. కానీ మన అవిధేయత, మన బుద్ధిహీనత, మన లోబడనితనము, మన తిరుగుబాటు స్వభావాలు మనలో ఎన్నో ఉండిపోయాయి. వాటిని బట్టి దైవజనుడు గ్రంథాన్ని విప్పి మాట్లాడేటప్పుడు మనకు అనిపించేది ఏమిటంటే, నా గురించే చెప్తున్నాడు, ఈయనకు నా కుటుంబాన్ని గురించే చెప్తున్నాడు, ఇంకా ఈయనకు వేరే ప్రసంగాలు రావా అని నీ లోపటున్న ఆ పనికి రానివి నీతో మాటలు చెప్తూ ఉంటాయి. నిన్నింకా దేవుని వాక్యానికి దూరం చేస్తూ ఉంటాయి. దేవుని వాక్యానికి దూరం అయ్యావు అంటే దయచేసి వాక్యం బోధించే వ్యక్తికి కూడా దూరం అవుతున్నావు అని అర్థం. బోధించే బోధకి దూరం అయ్యావంటే దేవునికే దూరమైనట్టు. ఈ రీతిగా ఒక చెడు ఆలోచనలు కలిగి సంఘంలో మనముండి దేవునికి దూరమై మనం పాడే పాటలు కానీ, లేకపోతే చేసే పరిచర్య కానీ, మనం చేసే ప్రార్థనలు కానీ ఏవి ప్రభుల వారి దగ్గరకు వెళ్ళవు. దయచేసి దేవుని పిల్లలుగా
మీ కుటుంబము సంస్కరింపబడాలి. వ్యక్తిగతంగా మీ జీవితం కూడా సంస్కరింపబడాలి. సంఘంలో నువ్వు ఎవరై ఉండాలంటే దైవ సేవకుడు బోధించే వాక్యాన్ని అర్థం కాని ప్రజలకు వివరంగా తెలియజెప్పే వ్యక్తిగా ఉండాలి. అర్థం కాని ప్రతి వ్యక్తి ఒక చంటి బిడ్డ లాంటి వాడు. వారికి నువ్వు గోరుముద్దలు తినిపించే వ్యక్తిగా మారుదుగాక. ఒక ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా సంఘంలో మీరు మార్చబడుదురుగాక. ఆ కృప మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. 7వ వచనమే చదువుతూ చెప్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే రేపు 8వ వచనాన్ని చెప్పుటకు ప్రభు సహాయం చేయని దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.